హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే మనకి తొందరలోనే వినాయక చవితి ఉంది కాబట్టి ఉండ్రాళ్ళ పాయసం అయితే చేస్తున్నాను. ఉండ్రాళ్ళ పాయసం అన్నా వినాయకుడికి చాలా ఇష్టం కదా. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, మీకైతే చాలా నచ్చుతుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగానే నేను శనగపప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి 2 hours బ్యాకే. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని మనం ఫస్ట్ వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యేలోపు మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. నేనైతే ఈ పిండిని జల్లిస్తున్నానండి, ఎందుకంటే ఇది బయట నుంచి తెచ్చిన పిండి కాబట్టి జల్లెడ పడుతున్నాను. ఇలా జల్లెడ పట్టిన తర్వాత దీంట్లో నుంచి ఒక స్పూన్ పిండి తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో చిటికెడు సాల్టు, ఒక చెంచా బెల్లం పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఉండ్రాళ్ళు అనేవి చప్పదనం లేకుండా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనం మరుగుతున్న పాలను తీసుకొని ఈ బియ్యం పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది మంచిగా సాఫ్ట్గా రావాలన్నమాట. ఈ పిండిని ఆ విధంగా మనం కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉంటేనే మనకి ఉండ్రాళ్ళు అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఈ ఉండ్రాళ్ళ పిండి అయితే మనకి రెడీ అయిపోయింది కదా. చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళని మనం చేసుకుందాం. ఈ ఉండ్రాళ్ళు అనేవి అన్నీ కూడా ఒకే సైజులో చేసుకొని చిన్నవిగా చేసుకుంటే అన్నీ కూడా బాగుంటాయి. అలానే పెద్ద పెద్దవి అంటే అంత మంచిగా అనిపించవు, చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయి. మన ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. పాలు అయితే మరుగుతున్నాయి కదా. ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు ఒక 2 చెంచాలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పాలల్లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మనం చేసుకున్న ఉండ్రాళ్ళను వేసుకొని మంచిగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈలోపు మనం ముందుగానే ఒక స్పూన్ పిండి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, బియ్యం పిండి. దాంట్లో కొంచెం పాలు వేసుకొని చక్కగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఉండ్రాళ్ళు అయితే ఉడికిపోయినాయండి. చక్కగా ఇలా ఉడికిపోయి పైకి తేలుతున్నాయి కదా, చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకుంటే పిండిని చక్కగా మనకి ఈ ఉండ్రాళ్ళ పాయసం అనేది థిక్గా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం కొబ్బరి తురుము వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని 2 నిమిషాల తర్వాత ఒక 4 చెంచాల పంచదార, ఒక 4 చెంచాల బెల్లం పొడి వేశాను. ఈ 2 కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మనం దించేసుకున్న తర్వాత మనకి ఈ పాయసం అనేది చిక్కబడిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది మనకి. ఈ కొలతలతో మీరు చేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి.